మొత్తం చెవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఈ 10,000 కోట్ల ప్రాజెక్టును 237 కోట్ల రూపాయలకు చేజిక్కించుకున్నట్టుగా ఆరోపణలు. ఇక్కడ ఎంత పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటే ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలవకుండా ఇది జరగదు. ఈ ట్రైబ్యునల్ ఇచ్చిందన్న. ఇక్కడ మనం గమనించాల్సింది ఈ ట్రైబ్యునల్లో ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు 237 కోట్లకే మేము అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయని బ్యాంకులు ఎట్లా ఒప్పుకున్నాయి? 90% మాఫీకి బ్యాంకులు ఎట్లా అంగీకరించినాయి? ఈడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఈ దస్పల్లా హిల్స్, వాల్తేరు వార్డులను ఎట్లా వీళ్ళు అమ్మకానికి అంగీకరించింది? దీని వెనకాల పెద్ద ముఠా దిగింది. సుబ్బిరామిరెడ్డికి జరిగిన మాఫీ ఇక్కడ దీంట్లో జరిగింది. ఇందులో వెలమలు రెడ్లు మాత్రము, వెలమలు రెడ్లు కమ్మలు వీళ్ళే ఉన్నారు. ప్రజలారా, వీళ్ళు వ్యాపారాలు చేసి ప్రజల సొమ్ము లూటీ చేసే కాడ వీళ్ళందరూ ఒకటే ఉన్నారు కదా. వ్యాపారాలు చేసి ప్రజల సొమ్ము లూటీ చేసే కాడ వీళ్ళందరూ ఒకటే. మనకేం చెప్తా ఉన్నారు మళ్ళీ మీద? ఈయన ఆయనని తిడితే మనం ఈయన యువసేన అని, ఆయనని తిడితే మనం ఆయన యువసేన అని మనం వాట్సాప్లలో పోస్టింగులు పెట్టుకుంటే మనం కూర్చుంటాం, అంకెలు చెప్పుకుంటాం. ఒక్కటే దెబ్బకు 237 కోట్ల రూపాయల తోటి 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు చేజిక్కించుకోవడమేనా ఉందా? ఇది ప్రజలకు తెలవాలి. నా కాడ ఎవ్రీ డాక్యుమెంట్ ఉంది.